హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక నేను షేర్ చేయబోయేటటువంటి డిఫరెంట్ కలెక్షన్ శారీస్ చాలా లేటెస్ట్గా వచ్చినాయి. అలాగే ఇంతవరకు మీషోలో ఎవరు చూడండి ఆల్మోస్ట్ అయితే కనుక నేను చాలా లేటెస్ట్ తీసుకొస్తానని నేను యాక్చువల్గా నేను ఫీల్ అవుతాను. సో తప్పకుండా అలాంటి కలెక్షన్స్ ఇవాళ కూడా అయితే కనుక ఎక్స్క్లూజివ్గా అయితే కనుక డిఫరెంట్ డిజైన్స్ని తీసుకొచ్చేసాను అనమాట. ఫస్ట్ శారీ అండి, ఇదైతే కనుక శారీ అయితే చాలా బాగుండింది. ప్యాటర్న్, బ్లౌజ్, పళ్ళు అంతా కూడా మనకి కలంకారీ వైజ్గా ఉంటుంది. కానీ కలంకారీ లాగా కాటన్ కాదు ఇది. సో మనకి లో మెయింటెనెన్స్ పైన అయితే కనుక చక్కగా మనకి మంచి లైఫ్ ఉండేలాగా తీసుకున్నాను ఈ డిజైన్. అండ్ మామూలుగా పెన్ కలంకారీ స్టైల్లో సింగిల్ స్ట్రోక్ లాగా మనకి డిజైన్స్ వస్తాయి కదా అండి, అలాంటి ప్యాటర్న్ పైన అయితే కనుక ఈ డిఫరెంట్ ప్రింట్ అయితే కనుక వచ్చింది. బార్డర్ అయితే కనుక టూ సైడ్ కూడా ఈక్వల్గా అయితే మనకి ఈ విధంగా వచ్చాయన్నమాట. ఒకవేళ ఎవరైనా ఇలాంటి డిజైన్స్ కోసం లో మెయింటెనెన్స్లో ఉండాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇదైతే కనుక పళ్ళు డిజైన్, ఇది కూడా సేమ్ కలంకారీ ప్రింటెడ్ థీమ్లోనే మనకి ఏంటంటే ఇలాగా ఎలిఫెంట్ థీమ్తో అయితే కనుక వచ్చిందనమాట. నేను క్లోజప్ లుక్ కూడా మీకు ఫ్యాబ్రిక్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నానండి. నచ్చిందని అనుకుంటే కనుక బ్లౌజ్ కానీ లైక్ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందని చెప్పొచ్చు. తప్పకుండా ట్రై చేయొచ్చండి. శారీ అయితే కనుక వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది. శారీ ఓవరాల్గా అయితే కనుక బాడీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. వెరీ నైస్ ఐటమ్, డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే మాత్రం మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ బ్లౌజ్ దీనికి ఖచ్చితంగా ఒక మంచి లుక్ అయితే తీసుకొస్తుందండి. ఎగ్జాక్ట్గా బాడీ కాంబినేషన్ బార్డర్ కాంబినేషన్ లాగా వచ్చింది కాబట్టి చాలా బాగా అయితే కనుక కనపడుతుంది అనమాట. ఇది కంప్లీట్గా లుక్. కంటిన్యూషన్ అయితే కనుక మనం చూసుకున్నట్లయితే శారీ ఇంకా కట్టు చెంగు పాయింట్తో మనకి ఎండ్ అయింది. ఇప్పుడైతే కనుక దీనికి వచ్చిన బ్లౌజ్ చూపిస్తాను. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక అదొక డిఫరెంట్ శారీ. అండ్ ఇదైతే కనుక దీనికి వచ్చిన బ్లౌజ్ అండి. సేమ్ మనకి ఏంటంటే బార్డర్ ప్యాటర్న్ ఎలా వచ్చింది, ఇది హ్యాండ్స్కి వచ్చేస్తుంది. 80 సెంటీమీటర్లో అయితే కనుక మనకి బ్లౌజ్. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ మీరు నడుముకి అట్లా వేయించుకోవచ్చు. ఓవరాల్గా అయితే కనుక శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలాగా కొంచెం కొత్తగా అనిపించింది. బడ్జెట్లో కలంకారీ ప్రింటెడ్ థీమ్లో మీరు తీసుకోవాలని అనుకుంటే కనుక ఇదొక డిజైన్. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకొక శారీ అండి, అసలు పట్టుకుంటే జారిపోయేంత మంచి క్వాలిటీ జార్జెట్ శారీ. సో ఇది కూడా మీరు చూడొచ్చు. ఫ్యాబ్రిక్ బాగుంది, క్వాలిటీ బాగుంది, మెత్తగా ఉందండి, ఫ్లోయీ మెటీరియల్. అసలు మీరు గ్రీన్ కలర్తో కానీ డార్క్ వైన్, డార్క్ మెరూన్, పింక్ కలర్ లైక్ ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్తో కూడా మీరు అయితే కనుక చక్కగా శారీ అనేది సెట్ చేసుకుని వేసుకోవచ్చు. ఫ్లోయీ ఐటమ్ అని చెప్పాలి. ఇదైతే కనుక మనకి వచ్చేసి శారీ, ఇది బ్లౌజ్ పాయింట్. సో ఇక్కడ మనకు ఒక మార్క్ ఇచ్చేసారు కదా అండి, ఇది బాందిని రిలేటెడ్గా అయితే కనుక వచ్చింది. మంచి సాటిన్ బార్డర్స్ అయితే కనుక దీని సొంతం. యాక్చువల్గా దీంట్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లైక్ బ్లూ, రెడ్, పింక్ అలాగా, బట్ నేను ఎల్లో చూస్ చేశాను అనమాట. సో రెగ్యులర్గా అవి చూపెడుతూనే ఉన్నాను కదా డిఫరెంట్ కలర్స్లో ఫ్యాబ్రిక్స్లో అనేసి. ఈసారి అయితే కనుక ఎల్లో బాందిని చూస్ చేసుకున్నాను. శారీ ఓవరాల్గా కూడా మీకు ఆరాగా కనపడుతుంది కదా అండి, సాటిన్ టైప్ ఆఫ్ లైన్స్ లాగా వచ్చేసి మనకైతే కనుక ఇలా ఓవరాల్గా లుక్ వచ్చేసింది. ఇదైతే కనుక మొత్తం డిజైన్, ఇదైతే కనుక పళ్ళు అనేది ఇలా వస్తుందన్నమాట, ఎండ్ అయిపోతుంది ఇలాగా. సో ఇదైతే కనుక మంచి ఫ్లోయీ మెటీరియల్, డిఫరెంట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్తో కూడా చక్కగా అయితే కనుక దీన్ని స్టైల్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా హల్దీ ఫంక్షన్ రిలేటెడ్గా చూస్తుంటే ఏదైనా లాంగ్ స్కర్ట్ అలా కుట్టించుకోవాలనుకున్నా కానీ బాందిని కదా బాగుంటుంది, గౌన్కి కూడా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, మంచి క్వాలిటీ, మీకు మంచి లైఫ్ కూడా ఉంటుంది, నో డౌట్. కాస్త బడ్జెట్లోనే ఉంది కాబట్టి మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కూడా ట్రై చేయొచ్చు. క్వాలిటీ, డిజైన్, బాందిని వైట్ కలర్లో వచ్చేసి సాటిన్ బార్డర్తో కంప్లీట్గా అయితే కనుక ఇదొక డిఫరెంట్ లుక్లో తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకొక డిజైన్. యాక్చువల్గా నేను కొంచెం డీప్గానే సెట్ చేస్తానండి, మంచి క్వాలిటీ ఉండాలి, కొత్తగా ఉండాలి, మన వాళ్ళకి నచ్చాలనే చూస్తాను. పేజ్ ఫాలో అయ్యారంటే కనుక ముందు ముందు కూడా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ప్యూర్ కాటన్ అండి, పాయింట్ కూడా ఏది మనకి మిక్స్ లేకోకుండా మంచి మల్ కాటన్లో అయితే కనుక తీసుకొచ్చేసాను. ఈ శారీ కట్టుకుంటే అసలు ప్రాణానికి హాయి అయిన శారీ అనమాట. ఇలా ఉంటుంది మనకి శారీ వచ్చేసి. అండ్ ఇదైతే కనుక మనకి శారీ వచ్చేసి ఇలా, ఇది కట్టు చెంగు పాయింట్. ఇదైతే కనుక బాటిక్ ప్రింట్ ఉంటుంది కదా, ఆ రిలేటెడ్గా అయితే కనుక బార్డర్. ఇంకొక మాట చెప్తానండి, ఈ చీరకైతే మాత్రం ఖచ్చితంగా ఈ చీర వాష్లో తగ్గుతుంది, అంటే షింక్ అవుతుంది, గుంజుతుంది, దగ్గరగా అయితే అవుతుందండి. కొంచెం హైట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ ఈ చీరను వదిలేసేయండి. ఎందుకంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే సరిపోద్దు, కానీ బట్ 2-3 వాష్లకైనా కానీ ఇది ఖచ్చితంగా అయితే కనుక ఈ లెంత్ చాలా తక్కువ ఉందండి. సో నాకు అర్థమైపోతుంది కదా, లెంత్ ఉంటే కూడా నేను లెంత్ బాగుందని చెప్తాను. ఇది అంత లెంత్ లేదు. హైట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. బెటర్ 5.2 వరకు అయితే తీసుకోండి తప్ప అది దాటితే మాత్రం మీకు ఇది సరిపోదండి. ఎందుకంటే ఇంకా కూడా తగ్గిపోతుంది మనకి, ఎందుకంటే ప్యూర్ ఉంది కాబట్టి 100% గుంజిపోతుంది మనకి ఇది వాటర్లో వేసిన తర్వాత. బట్ సారీ ఓవరాల్గా అయితే కనుక లుక్ అందరికీ ఒకే హైట్ లాగా రాదు కాబట్టి ఎవరైనా తక్కువ హైట్ ఉన్న వాళ్ళు కూడా ఇది చూడొచ్చు. ఇది పళ్ళు అనమాట. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. ఐ థింక్ ఇట్స్ వితౌట్ బ్లౌజ్ శారీ అండి, దానికి బ్లౌజ్ లాగా కూడా లేదు ఇక్కడ.
అండ్ నా డ్రెస్ అయితే కనుక నేను తేజస్వి కలెక్షన్స్లో తీసుకున్నాను. ఇది ఒక వన్ ఆఫ్ ద కాటన్ గౌన్ అనమాట. ఇది యాక్చువల్గా తీసుకుని ఛానల్ అయిపోయింది. ఇది నా ఓల్డ్ గౌన్. ఇది అంత ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ కూడా లేదండి. జస్ట్ ఎవరైనా అడుగుతారు కాబట్టి అది కూడా చెప్పేస్తున్నాను. అందుకే దీని గురించి స్టార్టింగ్లో చెప్పలేదు. సో ఇదైతే కనుక మనకి లెనిన్ కాటన్ సారీ అండి. ఈ ప్రింట్ కూడా బాగా అనిపించింది నాకు, అందుకోసం తీసుకున్నాను. ఈ డిజైన్ కూడా లెనిన్ కాటన్స్ ఈ మధ్యకాలంలో అసలు నేను ఇచ్చినండి ఎవరు ఇచ్చి ఉండరండి. అన్ని వెరైటీలు తీసుకొచ్చాను మీకు. 300 రేంజ్ నుంచి కూడా 700 రేంజ్ వరకు డిఫరెంట్ వెరైటీస్ ఇస్తూనే ఉన్నానండి. ఇంకా కూడా మీకు మ్యాక్స్ ఇంకొక 2-3 వీడియోలు ఇస్తాను, ఎందుకంటే కాటన్స్ ఇష్టపడతారు. ఇంకా సమ్మర్ కూడా ఉంది కాబట్టి ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఈ మధ్యకాలంలో ఇంకా కొన్ని కొత్తవి వచ్చాయి, సో అవి కూడా మీకు షేర్ చేస్తాను. ఇదైతే కనుక పళ్ళు అనమాట. సో మంచిగా అయితే కనుక డిజైన్ ఇట్లాగా ఏనుగులు అంబారీలతోని డిజైన్ వచ్చింది. బార్డర్ ప్యాటర్న్ అంతా కూడా మీరు చూడవచ్చు. కంటిన్యూషన్ అయితే కనుక శారీ వచ్చేసి మనకి ఇలా పైన సైడ్ బార్డర్ అండ్ డౌన్ సైడ్ బార్డర్ అయితే కనుక ఏదో స్టోరీ టెల్లింగ్ థీమ్స్ ఉంటాయి కదా, అలా వచ్చేసింది అనమాట. సో మీరు కొంచెం ఆరాగా చూసుకోవచ్చు. ఏదో అంబారీ పైన అయితే కనుక ఇట్లా రాజు వీళ్ళందరూ కూడా వెళ్తున్నట్టుగా అలా ఉందన్నమాట. సో ఇదే డిజైన్ మనకి శారీ మొత్తం అంతా కూడా కంటిన్యూ అయితే కనుక ఈ ప్రింట్ అనేది వచ్చిందండి. ఇదైతే కనుక ఓవరాల్గా శారీ డిజైన్ మీరు చూడవచ్చు. ఇలాగా నచ్చింది అనుకుంటే కనుక ఒకవేళ మీరు ఇలా ట్రై చేయొచ్చు. కొంతమందికి ఇలాంటి చాలా ఫేవరెట్ ఉంటాయి, ఇలాంటి థీమ్ స్టోరీ టెల్లింగ్ టైప్లో అయితే కనుక. బడ్జెట్ రేంజ్లో ఉంది కాబట్టి మంచి కలర్ కూడా మెరూన్ కాంబినేషన్లో ఇదొక డిజైన్. ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. సో బార్డర్ బేస్ ప్రకారంగా మనకి బ్లౌజ్ వచ్చిందనమాట. సో మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. రెగ్యులర్ యూజ్ మీద నడుస్తుంది మనకి. అండ్ ఆఫీస్ వేర్కి అట్లా కట్టుకోవాలనుకున్నా కానీ ఇది బాగానే ఉంటుంది. ఇది ఒక సారీ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక సారీ మంచిగా గ్యాప్ బోర్డర్ ప్యాటర్న్ అండి. జార్జెట్ మెటీరియల్ పైన అయితే వచ్చేస్తుంది ఇది కూడా. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. ఒక్కొక్కసారి ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎందుకో 2-3 కామెంట్లు చూసాను ఏంటంటే లింక్ ఓపెన్ అవ్వట్లేదు. యాక్చువల్గా లింక్స్ అన్నీ వర్కింగ్లోనే ఉన్నాయండి. నేను ప్రతిసారి వెళ్ళి చెక్ చేశాను. అండ్ ఒక 30 కామెంట్లు వస్తే ఎవరో ఒక్కలే పెడుతున్నారు. మరి మిగిలిన 29 మందికి కనపడినట్టే కదా, నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు మన వీడియో ఒక 10,000 మంది వ్యూస్ ఉన్నారంటే కనుక ఎవరో 1-2 పడుతున్నాయి. ఒక్కసారి సిగ్నల్ చెక్ చేయండి మీరు. సిగ్నల్ బాగుంటే ఖచ్చితంగా మీకు అయితే కనుక యాప్ త్రూ ఓపెన్ అవుతాయి అన్నీ కూడా. మేబీ అది మీ సైడే ప్రాబ్లం అనుకుంటున్నాను. నా సైడ్ చాలా క్లియర్గా ఉంది. ఒకవేళ మీరు ఒక్కళ్ళే పెట్టారంటే మరి వేరే వాళ్ళు పెట్టలేదంటే సో నాకు అర్థం కాలే. యాక్చువల్గా మీ డేటా ఆర్ వైఫై కనెక్షన్సే ప్రాబ్లం అనుకున్నాను. సో నేనైతే రీచెక్కి చేసుకుని కూడా రిప్లై ఇచ్చానండి. మీరు అయితే కనుక పళ్ళు సైడ్ నుండి ఇలా చూస్తున్నామండి. లింక్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి అయితే కనుక చూడొచ్చు మీరు. ఇదైతే కనుక పైన సైడ్ బార్డర్, ఇదైతే కనుక మనకు వచ్చేసి గ్యాప్ బార్డర్ ప్యాటర్న్తో శారీ ఇలా అయితే కనుక వస్తుంది. మంచి కలర్ అండి. దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ నాకు ఈ కలర్ మాత్రం చూడంగానే ఇట్లా ఐ క్యాచీగా చాలా బాగా అయితే కనుక అనిపించింది. అందుకోసం అయితే కనుక నేను దీన్ని చూస్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ప్రింట్ కూడా బాగా కొత్తగా వచ్చింది. అండ్ గ్యాప్ బార్డర్ కూడా ఇప్పుడు మంచి రన్నింగ్ స్టైల్ కాబట్టి ఇలా తీసుకున్నాను. ఫ్లోయీ ఐటమ్. నిజంగా చెప్పాలంటే ఈ సారీ కట్టుకుంటే ట్రస్ట్ మీ చాలా స్లిమ్గా కూడా కనపడతారు, అందులో కూడా ఎలాంటి డౌట్ లేదు. లో మెయింటెనెన్స్ లైట్ వెయిట్ సారీ, వర్త్ అండి మన పైసలకి అయితే మాత్రం. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ మెయిన్గా ఐ క్యాచీ కలర్ ఎవరు కట్టుకున్నా కామన్గా అందరికీ సూట్ అవుతుంది. ఏ స్కిన్ టోన్, ఏ హైటా, ఏ పర్సనాలిటీ, ఏ ఫేస్ కట్ అవన్నీ పక్కన పడేస్తే కూడా మనం ఎప్పుడైనా కట్టుకుంటే కనుక ఇది ఇలాంటి శారీలు కామన్గా మనకి సెట్ అవుతాయండి. ఇట్లా ఉంటుంది అనమాట. వెరీ నీట్ అండ్ డీసెంట్ లైక్ అలాంటి శారీ మీరు ఎవరికైనా గిఫ్టింగ్గా ఇచ్చినా కానీ తప్పకుండా వాళ్ళకి నచ్చేస్తుంది అనమాట. అంత మంచి చీర పైన అయితే కనుక కంటిన్యూషన్ మనకి ఇది శారీ వచ్చేసింది. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ 80 సెంటీమీటర్లో వచ్చేసి గ్యాప్ బోర్డర్తో అయితే కనుక బ్లౌజ్ ఇలా వస్తుంది. ఒకవేళ ఇలా నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. అన్ని కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ని షేర్ చేశాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే మన పేజ్ని ఇప్పుడే ఫాలో అయిపోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బాయ్ బాయ్.